హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంకో పంజాబీ డ్రెస్ కటింగ్ చూద్దామండి. ఇంగోండి చూడండి డ్రెస్‌తో కటింగ్ చేయడం చూద్దామండి. ఓకేనా? చూడండి ఇలా లైనింగు ఇలా లాగి పెట్టుకోవచ్చు. లేదంటే ఐరన్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా 4 ఫోల్డింగ్స్ ఏసుకోవాలండి. ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత అదే డ్రెస్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత బాగా నీట్‌గా మడత పెట్టుకోవాలి. చూడండి అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్‌గా ఇంగోండి ఇక్కడ ఖర్చులు, కుట్లు 2 సమానంగా కలిసేటట్టు చూసుకోండి. చంకల దగ్గర ఇదంతాను సైడ్‌ని అన్నీ సమానంగా ఉండేటట్టు సర్దుకొని నీట్‌గా పెట్టుకోవాలండి. ఇంగోండి ఫోల్డింగ్స్ ఉండే వైపు మన వైపు ఉండేటట్టు, ఓపెన్స్ ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి. డ్రెస్ కూడా ఫోల్డింగ్ ఉండేది మన వైపు వేసుకోవాలండి. పైన ఇలా ఒక గీత గీసుకోవాలి. అంటే పైన క్రాసెస్ అవి లేకుండానే ఒక గీత గీసుకున్న తర్వాత ఇలా ఆ గీత దగ్గర నుంచి పెట్టుకోవాలి డ్రెస్. ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. అదే డ్రెస్ ఇగోండి నెక్ మార్కింగ్, తర్వాత చంక షోల్డర్ మార్కింగ్ చేసుకొని, తర్వాత ఇంకోండి ఫ్రంట్ నెక్ లెంత్, బ్యాక్ నెక్ లెంత్ మార్కింగ్ ఇలా చేసుకోవాలండి. తర్వాత వచ్చి ఇగోండి ఇక్కడ ఈ 2 కుట్లు కలిసేటట్టు, ఖర్చుల దగ్గర 2 కుట్లు కలిసేటట్టు చూసుకోవాలి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో కుట్ల దగ్గరికి మడత పెట్టేసుకోవాలండి. ఇలా మడత పెట్టేసుకోవాలి. 2 కుట్లు కలిసేటట్టు పెట్టుకొని, కిందది పైది కూడా కలిసేటట్టు పెట్టుకొని ఇలా మడత పెట్టుకుంటూ మనం డ్రా చేసుకోవాలి, గీసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ కటింగ్స్ అండి. సైడ్ కటింగ్స్ ఉంటాయి కదా! ఆ కటింగ్స్ దగ్గర ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంగోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇలా కొంచెం ఎక్స్ట్రా డ్రెస్ మీద ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్‌కి ఎక్స్ట్రాగానే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఫోల్డింగ్స్ వెళ్తాయి. ఇక్కడ చూడండి ఇది ఖర్చుల కోసం అండి. ముందు లోపల మార్కింగ్ చేసుకున్నాం కదా! కుట్ల దగ్గరికి మడత పెట్టుకొని తర్వాత ఇది ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాము. ఇగోండి కిందకి దీనికి కలిపేసుకొని తర్వాత మళ్ళీ అది డ్రెస్ లెంత్ చూసుకోవాలండి. లెంత్ చూసుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. కిందన పైన హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 ఇంచ్ కలుపుకున్న తర్వాత దానిలో 2 ఇంచెస్ మైనస్ చేయాలి. వచ్చిన లెంత్కి 1 ఇంచ్ కలుపుకొని దానిలో 2 ఇంచెస్ మైనస్ చేసుకొని లైనింగ్ లెంత్ పెట్టుకోవాలి. మనం ముందుగా లైనింగ్ కదా కట్ చేసుకుంటున్నాం. 2 ఇంచెస్ వచ్చిన దానికి 1 ఇంచ్ కలుపుకొని ముందు, తర్వాత కలిపిన దానిలోంచి 2 ఇంచెస్ మైనస్ చేసి లెంత్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా లెంత్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ చంక దింపు కూడా సేమ్ అంతనే ఉండాలి. 6 ఉంది షోల్డరు, ఇది కూడా 6 దించుకొని పెట్టుకోవాలండి. మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక మూలన వచ్చి 1.5 అండి. ఎవరికైనా 1.5. ఓకేనా? ఇక్కడ మనం మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకోండి చంక రౌండ్ కొలుసుకోవాలండి. చంక రౌండ్ అదే డ్రెస్ది కొలుసుకొని ఇక్కడ 8.5 వచ్చిందండి. చూడండి ఇక్కడ దీని దగ్గరని అగోండి మన ఖర్చుల దగ్గర ఇది మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కొలుసుకోవాలండి. కరెక్ట్‌గా చంక రౌండ్ ఆది డ్రెస్‌కి ఎంత ఉందో దీనికి అంత ఉందో చూసుకోవాలండి. చూసుకొని సరిపోతే కిందకి పెట్టుకోవాలి. ఎక్కువైతే పైకి మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? కటింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న దగ్గరికి లైనింగ్ ఇంకోండి ఇక్కడ లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇంకోండి ఇక్కడ మనకి ఒరిజినల్ కుట్టు వస్తుందండి. ఒక కటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ కటింగ్స్కి ఒక మార్కింగ్ దగ్గర ఒక కటింగ్ నాట్ పెట్టుకోవాలి. ఇంకోండి ఇక్కడ మన సెంటర్లో కూడా ఒక నాట్ పెట్టుకోవాలండి. లైనింగు ఇంకోండి నాట్ పెట్టుకున్న తర్వాత నెక్ విడ్త్ చూసుకోవాలండి. ఎంత ఉందో చూసుకొని మనం నెక్ కుట్టేటప్పుడు ఉపయోగపడుతుంది. అవి రాసుకోవాలండి. విడ్త్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత, బ్యాక్ నెక్ ఎంత అని కొలుసుకుంటూ మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా! అవి ఎంత ఉన్నాయో చూసుకొని మార్కింగ్‌ని మనం రాసేసుకుంటే మనకి మర్చిపోకుండా ఉంటాం. గుర్తుంటది. మనం కుట్టేటప్పుడు ఆ చంక రౌండ్ కూడా మనం రాసేసుకుంటే మనం అంత వచ్చిందో లేదో చూసుకొని కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఒరిజినల్ మన డ్రెస్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఇలా సెంటర్‌కి 4 ఫోల్డింగ్స్ మీద మడత వేసుకోవాలండి. ఫ్రంట్‌ది, బ్యాక్‌ది కలిపి 4 ఫోల్డింగ్స్ ఉంటది. ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపు ఉండాలి. లైనింగ్ కూడా సేమ్ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు కిందన చూడండి ఉండేటట్టు పెట్టుకొని, కిందన మనం 2 ఇంచెస్ మైనస్ చేసాం కదా లైనింగ్‌కి, ఇది ఒరిజినల్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మైనస్ చేసాం కదా అది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా? లైనింగ్ పైకి ఉంటుంది కదా మన డ్రెస్సులకి, అలా ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత పైన మాత్రం సేమ్ లైనింగ్ ఎంత ఉందో అక్కడి నుంచే కట్ చేయాలి. ఇంకోండి చంక రౌండ్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పీసెస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇంకోండి
ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకొని ఓకేనా. డ్రెస్ కటింగ్, టాప్ కటింగ్ ఇంకోండి ఇలా అండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. ఇలా క్రాసెస్ లేకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని తర్వాత మనం హ్యాండ్స్ లెంత్ ఎంతో కావాలో అంత దానికి 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన లెంత్కి 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి. నేను షార్ట్ హ్యాండ్ పెట్టుకుంటున్నానండి, పెడుతున్నాను. దానికి 1 ఇంచు 5 ఇంచెస్ అండి, దానికి 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్. ఇంకోటి చూడండి, ఇక్కడ చంక తింపండి హ్యాండ్స్కి. ఇక్కడ చంక రౌండ్ 8.5 వచ్చింది కదా మనకు. అక్కడ 8.5కి హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ 8.5కి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్ 9.5 అలా పెట్టుకోవాలండి. 9.5 ఇటు సైడ్ ఖర్చుల వరకు వస్తుంది. ఇంకోండి, ఫస్ట్ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి ఒక మార్కింగ్, రెండోది 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి ఆ చంక రౌండ్కి. ఓకేనా. కిందన హ్యాండ్ లూజు, తర్వాత వచ్చి ఏంటిది ఖర్చులు 1.5 ఇంచ్ కలుపుకొని పెట్టుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. తర్వాత ఇగోండి ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అండి. ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపు ఉండాలండి. చూడండి, ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపే ఉండాలి. హ్యాండ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కట్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ ఉన్నది మన వైపు ఉండేటట్లు, ఓపెన్స్ వైపు ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకోవాలి. ఓకేనా. 2 హ్యాండ్స్ కదా, 4 ఫోల్డింగ్స్. ఇంకోండి ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.